మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని, తాము పడగొట్టాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ పడగొడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల రాష్ట్ర ప్రజలతో పాటు పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఎర్రబెల్లి అన్నారు. రాజకీయాల్లో కడియంను మించిన ద్రోహి లేడని, కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ చేశారు. బీజేపీ పడగొట్టే రోజులు దగ్గరలో ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. ఆయన కష్టం ఉన్నప్పుడు మనం ఆపదలు ఆదుకున్నది అది మర్చిపోతుంది. మనకేదైనా కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎవరో ఉండే మీకే ఎక్కువ ఎరక వింటారా. ఇవన్నీ కూడా మనం అనుభవించినాం. నేనైతే బాగా అనుభవించినాం. ఆయన అవస్థలు ఉన్నప్పుడల్లా సాయం చేసిన జిల్లా ప్రజలకెరికే, అందరికెరికే. ఆయన అన్ని తీర్ల నేను పైకి తీసుకొచ్చినా కూడా నేను తీసుకురాలేదు అంటాడు. మనం ఏమంటాడు, పిల్లతో ఓడిపోయింది అంటాడు. నేను ఎన్నిసార్లు గెలిచినా 7 సార్లు గెలిచిన వరుసగా 7 సార్లు గెలిపించింది ప్రజలు. 6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించింది, ఒక్కసారి ఓడిపోయారు.